బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తూ పోసానిని అదుపులోకి తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. కాగా గత 2024 సంవత్సరం 14వ తేదీన పోసాని కృష్ణమురళిపై గుంటూరు జిల్లా నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకుడు కొట్టా కిరణ్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా పీటీ వారెంట్పై పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సినీ రంగంలో కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలపైన ఓపులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఇప్పుడు ఇదే అంశాలపైన వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా పీటీ వారెంట్లపై పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తూ పోసానిని అదుపులోకి తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. కాగా గత 2024 సంవత్సరం 14వ తేదీన పోసాని కృష్ణమురళిపై గుంటూరు జిల్లా నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకుడు కొట్టా కిరణ్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా పీటీ వారెంట్పై పోసానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక సినీ రంగంలో కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలపైన ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇప్పుడు ఇదే అంశాలపైన వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా పీటీ వారెంట్లపై పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. సార్ 1 మినిట్ సార్, ఒక నిమిషం సార్.